భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికాన్ ఆంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికాన్ ఆంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. మంత్రి కొల్లు రవీంద్ర గారు మనతో పాటు, ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా జరుగుతూ ఉన్నాయి? దగ్గరుండి మీరు అంతా కూడా వీక్షిస్తున్నారు, మొత్తం ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఎలా జరుగుతున్నాయి ఏంటి? ప్రస్తుతం మోడీ గారికి ఎటువంటి స్వాగతం లభించబోతుంది ఏంటి? చాలా అద్భుతంగా, ఎందుకంటే ఇది ఒక ఈస్ట్ కోస్ట్లోనే, ఒక ఆంధ్ర రాష్ట్రానికి కాదు, భారతదేశానికి ఈస్ట్ కోస్ట్లోనే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఎయిర్పోర్ట్గా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిలబడబోతూ ఉంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు మీదుగా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మరి నామకరణం చేసుకుని రేపు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు, మిగతా మంత్రులు అందరం కూడా దీంట్లో భాగస్వాములు అవుతూ ఉన్నాం. అధికారులు కూడా ముందుండి ఇక్కడ అన్ని కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే లక్షలాది మంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి రావడానికి వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నటువంటి మీదట అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దగ్గర ఒక 5,000 బస్సులు రిక్వైర్మెంట్ ఉందని భావిస్తున్నాం. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ నుంచి అలాగే ప్రైవేట్ బస్సెస్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నారు. అదే కాకుండా మరి ఈ గిరిజన మహిళలు దింస డ్యాన్స్ ద్వారా ప్రధానమంత్రి గారిని స్వాగతం పలకడానికి దగ్గర ఒక 13-14 మంది మరి ఆడపడుచులు అందరూ కూడా వాళ్ళు రావడం జరిగింది. వారు వచ్చినందుకు కూడా వాళ్ళన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఒక అపూర్వ స్వాగతాన్ని ప్రధానమంత్రి గారికి రేపు ఇవ్వబోతూ ఉన్నారు. వచ్చే వారికి అందరూ కూడా ఇబ్బంది రాకుండా బస్సెస్ కానీ, ఫుడ్ కానీ, వాటర్ కానీ, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఒక మహా కార్యక్రమం. ఎందుకంటే వలసలు వెళ్ళిపోయే ప్రాంతంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఈ ఎయిర్పోర్ట్ వల్ల రాబోయే కాలంలో ఇక్కడ అద్భుతంగా అభివృద్ధి జరగబోతున్నాం. ఉపాధి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. అంటే ఇంత చక్కగా జరుగుతూ ఉంటే ఈ ప్రాంతానికి అసలు ఎర్రబస్సే రాదు, ఎయిర్ బస్ ఎలా వస్తుందని ఆనాడు ఇదే ప్రాంతంలో మీటింగ్ పెట్టి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, నేటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. దీన్ని ఎలా చూడాలి? అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా మోటివేట్ చేశారు ఆ రోజుల్లో ఇక్కడ వద్దని. ఇంత గొప్ప ఎయిర్పోర్ట్ ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంది, దీన్ని ఎలా చూడాలి? ఆ రోజున వచ్చి అతను నైజమే అది. మొట్టమొదటి నుంచి కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనేదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. అందుకనే ఆ రోజున కూడా వచ్చి ఇక్కడ ఎర్ర బస్సులు కూడా తిరిగినటువంటి ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్లు అవసరమా అని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు. కానీ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దగ్గర 2,700 ఎకరాల్లో ఇది ఈ ప్రాంగణం అంతా నిర్మాణం జరుగుతుంది. ఒక ఎయిర్పోర్టే కాకుండా మిగతా ఏవియేషన్కి సంబంధించిన ట్రైనింగ్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ జరగబోతూ ఉన్నాయి. దీని ద్వారా అద్భుతంగా అభివృద్ధి చెందబోతోంది. మరి అటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అడుగడుగున అడ్డం పడాలని ప్రయత్నం చేశారు. ఈరోజు వచ్చి నేను చేస్తే చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ కొడుతున్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇందుట్లో క్రెడిట్ చోరీ ఉంది. ఆనాడు సంకల్పం చేసింది చంద్రబాబు నాయుడు గారు. భూమి ఎంత కావాలి, భూమి ఎలా చేయాలనేది మొత్తం చేసింది చంద్రబాబు నాయుడు గారు. భూమి కూడా ఆ రోజున తీసుకోవడం కూడా జరిగింది. తర్వాత రావాల్సినటువంటి అనుమతులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా మరి కేంద్రంతో కూడా మాట్లాడి ఆ రోజు అనుమతులన్నీ కూడా మనం తీసుకురావడం జరిగింది. పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు శంకుస్థాపన చేశారు. 5 సంవత్సరాలు మీరేం చేయలేకపోయారు. తర్వాత వచ్చిన తర్వాత ఇబ్బందులన్నీ కూడా అధిగమించి అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా డబ్బులు చెల్లించి మీరు పక్కన పెట్టినటువంటి 500 ఎకరాలను కూడా తీసుకుని ఇది అద్భుతమైనటువంటి మహా ఎయిర్పోర్ట్గా దీన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి కృషి అని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే ఈరోజు చూస్తే విశాఖపట్నం నుంచి పలాస వరకు కూడా ఈరోజు అక్కడ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుని ములాఖాతుకు వెళ్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? చూస్తూ ఉంటే దారి కొడికి కూడా ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారంటూ కూడా ఒకవైపు చెప్తూ ఉంది. దీన్ని ఎంత ఎలా చూడాలి? ఎంత భారీ ఎత్తున బయలుదేరుతున్నారు, దానికి ఎలా చూడాలి దీన్ని? అంటే ఆ క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి మనస్తత్వం. ఇప్పుడు చనిపోయింది అక్కడ ఒక యాదవ్ సోదరుడు, అతను చనిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తి సిదిల అప్పలరాజు కుమారుడు. అతను కేసుల నుంచి తప్పించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి సిదిల అప్పలరాజు. ఇవాళ ఎవరిని పరామర్శించాలి జగన్మోహన్ రెడ్డి గారు? చనిపోయిన వాడిని పరామర్శిస్తారా? చనిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తులను పరామర్శిస్తారా? ఒకసారి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా.
అక్కడ బాధితుడిని పరామర్శించకుండా ఎవరైతే బాధితుడికి ఇబ్బంది కలిగించినటువంటి వాళ్ళని పరామర్శిస్తాక జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు, అదే వాళ్ళ క్రిమినల్ మైండ్ ఏంటనేది అర్థమవుతుంది. అందుకనే దాన్ని మనం ఈరోజు గొడ్డల పార్టీ అని చెప్తా ఉన్నాం. ఆనాడు సొంత బాబాయిని హత్య చేస్తే వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాడు, సొంత బాబాయికి దిక్కు లేదు. ఇక్కడ మరి ఈరోజు వచ్చి పరామర్శ పేరుతో వచ్చి మరి హైడ్రామా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి క్రిమినల్ మైండ్ ఉన్నవాళ్ళు తాత్కాలికంగా ముందుకెళ్ళగలుగుతారేమో కానీ శాశ్వతంగా సమాధి కడతారు వాళ్ళకి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నారు, ఏదైతే ఈ విమానాశ్రయానికి సంబంధించినవన్నీ కూడా ఆనాడు టీడీపీ ప్రభుత్వంలో ఎన్ని రకాల అనుమతులు తీసుకుని వచ్చాము, దాన్ని కొనసాగించాము. వాటి నుంచి నేటి వరకు కూడా కనీసం ఏర్పాటు శంకుస్థాపన జరిగిన అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా టీడీపీ నాయకులే ముందుకు వచ్చారంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా 2 సంవత్సరాల్లోనే ఇంత మహా అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ని అయితే కట్టగలిగామంటే దానికి కృషి ఇక్కడ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఎంతో ఉందంటే కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మరోవైపు ఈరోజు శ్రీకాకుళం శ్రీరాప్పలరాజు ములాఖత్కి వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి కూడా ఎద్దేవి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా చనిపోయిన వారి దగ్గరికి వెళ్తారే తప్ప కానీ చంపడానికి గల కారణం అయినటువంటి వారి దగ్గరికి ఎవరు వెళ్తారంటూ కూడా మరోవైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయనగరం జిల్లా. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు అన్ని కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి మంత్రి కొల్లు రవీంద్ర గారు మనతో పాటు, ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా జరుగుతూ ఉన్నాయి? దగ్గరుండి మీరు అంతా కూడా వీక్షిస్తున్నారు, మొత్తం ఏర్పాట్లు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు, ఎలా జరుగుతున్నాయి ఏంటి? ప్రస్తుతం మోడీ గారికి ఎటువంటి స్వాగతం లభించబోతుంది ఏంటి? చాలా అద్భుతంగా, ఎందుకంటే ఇది ఒక ఈస్ట్ కోస్ట్లోనే, ఒక ఆంధ్ర రాష్ట్రానికి కాదు భారతదేశానికి ఈస్ట్ కోస్ట్లోనే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఎయిర్పోర్ట్గా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిలబడబోతూ ఉంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు మీదుగా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మరి నామకరణం చేసుకుని రేపు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు, మిగతా మంత్రులు అందరం కూడా దీంట్లో భాగస్వాములు అవుతూ ఉన్నాం. అధికారులు కూడా ముందుండి ఇక్కడ అన్ని కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే లక్షలాది మంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి రావడానికి వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నటువంటి మీదట అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దగ్గర ఒక 5,000 బస్సులు రిక్వైర్మెంట్ ఉందని భావిస్తున్నాం. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. APSRTC నుంచి అలాగే ప్రైవేట్ బస్సెస్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నారు. అదే కాకుండా మరి ఈ గిరిజన మహిళలు దింస డ్యాన్స్ ద్వారా ప్రధానమంత్రి గారిని స్వాగతం పలకడానికి దగ్గర ఒక 13-14 మంది మరి ఆడపడుచులు అందరూ కూడా వాళ్ళు రావడం జరిగింది. వారు వచ్చినందుకు కూడా వాళ్ళన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఒక అపూర్వ స్వాగతాన్ని ప్రధానమంత్రి గారికి రేపు ఇవ్వబోతూ ఉన్నారు. వచ్చే వారికి అందరూ కూడా ఇబ్బంది రాకుండా బస్సెస్ కానీ, ఫుడ్ కానీ, వాటర్ కానీ, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఒక మహా కార్యక్రమం. ఎందుకంటే వలసలు వెళ్ళిపోయే ప్రాంతంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఈ ఎయిర్పోర్ట్ వల్ల రాబోయే కాలంలో ఇక్కడ అద్భుతంగా అభివృద్ధి జరగబోతున్నాం, ఉపాధి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. అంటే ఇంత చక్కగా జరుగుతూ ఉంటే ఈ ప్రాంతానికి అసలు ఎర్రబస్సే రాదు, ఎయిర్ బస్ ఎలా వస్తుందని ఆనాడు ఇదే ప్రాంతంలో మీటింగ్ పెట్టి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నేటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. దీన్ని ఎలా చూడాలి? అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా మోటివేట్ చేశారు ఆ రోజుల్లో ఇక్కడ వద్దని. ఇంత గొప్ప ఎయిర్పోర్ట్ ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంది, దీన్ని ఎలా చూడాలి? ఆ రోజున వచ్చి అతను నైజమే అది. మొట్టమొదటి నుంచి కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనేదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. అందుకనే ఆ రోజున కూడా వచ్చి ఇక్కడ ఎర్ర బస్సులు కూడా తిరిగినటువంటి ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్లు అవసరమా అని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు. కానీ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దగ్గర 2,700 ఎకరాల్లో ఇది ఈ ప్రాంగణం అంతా నిర్మాణం జరుగుతుంది. ఒక ఎయిర్పోర్టే కాకుండా మిగతా ఏవియేషన్కి సంబంధించిన ట్రైనింగ్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ జరగబోతూ ఉన్నాయి. దీని ద్వారా అద్భుతంగా అభివృద్ధి చెందబోతోంది. మరి అటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అడుగడుగున అడ్డం పడాలని ప్రయత్నం చేశారు. ఈరోజు వచ్చి నేను చేస్తే చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ కొడుతున్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇందుట్లో క్రెడిట్ చోరీ ఉంది. ఆనాడు సంకల్పం చేసింది చంద్రబాబు నాయుడు గారు. భూమి ఎంత కావాలి, భూమి ఎలా చేయాలనేది మొత్తం చేసింది చంద్రబాబు నాయుడు గారు. భూమి కూడా ఆ రోజున తీసుకోవడం కూడా జరిగింది. తర్వాత రావాల్సినటువంటి అనుమతులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా మరి కేంద్రంతో కూడా మాట్లాడి ఆ రోజు అనుమతులన్నీ కూడా మనం తీసుకురావడం జరిగింది. పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు శంకుస్థాపన చేశారు. 5 సంవత్సరాలు మీరేం చేయలేకపోయారు. తర్వాత వచ్చిన తర్వాత ఇబ్బందులన్నీ కూడా అధిగమించి అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా డబ్బులు చెల్లించి మీరు పక్కన పెట్టినటువంటి 500 ఎకరాలను కూడా తీసుకుని ఇది అద్భుతమైనటువంటి మహా ఎయిర్పోర్ట్గా దీన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇది
ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి కృషి అని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే ఈరోజు చూస్తే విశాఖపట్నం నుంచి పలాస వరకు కూడా ఈరోజు అక్కడ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుని ములాఖతుకు వెళ్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? చూస్తూ ఉంటే ఈ దారి కొడికి కూడా ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారంటూ కూడా ఒకవైపు చెప్తూ ఉంది. దీన్ని ఎంత ఎలా చూడాలి? ఎంత భారీ ఎత్తున బయలుదేరుతున్నారు? దీనికి ఎలా చూడాలి దీన్ని? అంటే ఆ క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి మనస్తత్వం ఇప్పుడు చనిపోయింది అక్కడ ఒక యాదవ్ సోదరుడు, అతను చనిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తి సిదిల అప్పలరాజు కుమారుడు, అతను కేసుల నుంచి తప్పించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి సిదిల అప్పలరాజు. ఇవాళ ఎవరిని పరామర్శించాలి జగన్మోహన్ రెడ్డి గారు? చనిపోయిన వాడిని పరామర్శిస్తారా? చనిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తులను పరామర్శిస్తారా? ఒకసారి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. అక్కడ బాధితుడిని పరామర్శించకుండా ఎవరైతే బాధితుడికి ఇబ్బంది కలిగించినటువంటి వాళ్ళని పరామర్శిస్తాక జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు, అదే వాళ్ళ క్రిమినల్ మైండ్ ఏంటనేది అర్థమవుతుంది. అందుకనే దాన్ని మనం ఈరోజు గొడ్డల పార్టీ అని చెప్తా ఉన్నాం. ఆనాడు సొంత బాబాయిని హత్య చేస్తే వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాడు, సొంత బాబాయికి దిక్కు లేదు. ఇక్కడ మరి ఈరోజు వచ్చి పరామర్శ పేరుతో వచ్చి మరి హైడ్రామా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి క్రిమినల్ మైండ్ ఉన్నవాళ్ళు తాత్కాలికంగా ముందుకెళ్ళగలుగుతారేమో కానీ శాశ్వతంగా సమాధి కడతారు వాళ్ళకి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నారు. ఏదైతే ఈ విమానాశ్రయానికి సంబంధించినవన్నీ కూడా ఆనాడు టీడీపీ ప్రభుత్వంలో ఎన్ని రకాల అనుమతులు తీసుకుని వచ్చాము, దాన్ని కొనసాగించాము. వాటి నుంచి నేటి వరకు కూడా కనీసం ఏర్పాటు శంకుస్థాపన జరిగిన అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా టీడీపీ నాయకులే ముందుకు వచ్చారంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా 2 సంవత్సరాల్లోనే ఇంత మహా అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ని అయితే కట్టగలిగామంటే దానికి కృషి ఇక్కడ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఎంతో ఉందంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మరోవైపు ఈరోజు శ్రీకాకుళం ములాఖత్ సిదిరి అప్పలరాజు ములాఖత్కి వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి కూడా ఎద్దేవి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా చనిపోయిన వారి దగ్గరికి వెళ్తారే తప్ప కానీ చంపడానికి గల కారణం అయినటువంటి వారి దగ్గరికి ఎవరు వెళ్తారంటూ కూడా మరోవైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్ RTV, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి, విజయనగరం జిల్లా.